హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఛానల్ పరిమి. ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ల సస్పెన్షన్ సంచలనం రేపుతుంది. ఈ ఐపీఎస్లో ఒక కీలకమైన ఐపీఎస్ ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. సో ఈయన విషయంలో అనేక కోణాలు బయటకు వస్తూ ఉన్నాయన్నమాట. ఇప్పటిదాకా ఈయన కేవలం ఈ జత్వాని కేసులో మాత్రమే ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని చెప్పేసి అందరూ మాట్లాడుకున్నారు. కానీ చూస్తే ఈయన భాగోతాలు రాసలీలలు అనేకం ఉన్నాయని చెప్పేసి కొంతమంది నాయకులు ఇప్పుడే వెలుగులోకి తీసుకొచ్చారు. సో ఇవి చూస్తే మాత్రం దిమ్మ తిరిగిపోవడం ఖాయం. అమ్మాయి కనిపిస్తే చాలు, ఒక అందమైన అమ్మాయిని చూస్తే చాలు ఆయనకి కాకర రేగుతుంది అంటూ కొన్ని రకాల వాదనలు అయితే వాళ్ళు చేస్తూ వచ్చారు. అయితే దానికి తగ్గ ఆధారాలు కూడా చూపించారనమాట. సో ఇవి చూపించడంతో ఇక నిజమేనేమో అని చెప్పేసి ఇక నమ్మక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఈయన పేరు చాలా ప్రముఖంగా వినపడింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా చీఫ్గా ఉన్నారు ఆంజనేయులు గారు. సో ఈయన ప్రస్తుతానికి ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 3 నెలల పాటు వీళ్ళకి ఎటువంటి పోస్టింగ్లు లేవు, అలా ఇంట్లో కూర్చొని ఉన్నారు. చివరికి డీజీపీ ఆఫీస్కి వచ్చి సంతకాలు పెట్టిపోండి అని చెప్పి ఒక పనిష్మెంట్ లాంటిది విధిస్తే ఇప్పుడు ఈ ఆఫీసర్లందరూ కూడా 16 మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఈ విధంగా డీజీపీ ఆఫీసర్లకు వెళ్ళి సంతకాలు పెట్టడం రావడం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వానికి దన్నుగా నిలబడ్డ వాళ్ళు, గత ప్రభుత్వానికి తొత్తుల్లాగా పనిచేసిన వాళ్ళు. పోలీసు డిపార్ట్మెంట్ అంటే ప్రజలకు రక్షకులుగా, లేకపోతే సమాజాన్ని కాపాడే బాధ్యత కలిగిన వాళ్ళుగా, అది కూడా ఐపీఎస్లు అంటే ఒక మేధో వర్గానికి చెందిన వాళ్ళు. ఎంతో చదువు ఉంటే తప్ప రారు. ఊరికే ఏదో మామూలు కాంపిటీషన్లో గెలవటం కాదు, దానికి ఒక స్పిరిట్ ఉండాలి. దేశంలో అత్యున్నతమైన శాఖల్లో ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు ముఖ్యమైనవి. ఇటువంటి వాటి నుంచి వచ్చిన సివిల్ సర్వెంట్స్ ఈ విధంగా చేయడం అనేది ఆశ్చర్యకరమైన విషయం. వాళ్ళని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారంటే వీళ్ళు దీని వెనక ఎన్ని రకాల పనులు చేసి ఉంటే ఇటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకుంటారనే ఆశ్చర్యం కూడా కలుగుతుంది మనకి. ముఖ్యంగా ఆంజనేయులు గారితో పాటు మరో 2 సస్పెండ్ చేశారు ఇప్పుడు ఉన్న టీడీపీ ప్రభుత్వం. ఆ 2 కూడా కాంతిరాణా టాటా, అదేవిధంగా విశాల్ గున్ని. వీళ్ళు 3 ఐపీఎస్లు ఎందుకు సస్పెండ్ అయ్యారనేది ఈ జత్వాని కేసు ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుస్తుంది. ఇంకా బ్రీఫ్గా చెప్పాలంటే ఎవరైతే ముంబై నటి ఉన్నారో కాదంబరి జత్వాని గారు, ఆవిడ విద్యాసాగర్ అనే వ్యక్తితోటి ఒక లవ్ రిలేషన్లో ఉండడము, తర్వాత ఆవిడ మీద తన భూములు లాక్కుంటుంది అని ఫోర్జరీ కేసు అతను పెట్టి ఆవిడని ముంబై నుంచి మరీ తీసుకొచ్చేసి నానా రకాలుగా హింసించడము, చివరికి గత ప్రభుత్వం చేసిన ఆ దమనకాండకి ఆవిడ ఒక్కసారిగా భయపడిపోయి ఆ దాష్టికాన్ని తట్టుకోలేక ఆవిడ తన తల్లిదండ్రులు కూడా తీసుకొచ్చి హింసించారు. దీనంతటికీ భయపడి ఆవిడ వెళ్ళిపోయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈవిని ఈ విధంగా తెచ్చిన వాళ్ళు ఎవరు, చేసిన వాళ్ళు ఎవరని చూసినప్పుడు ఇందులో ముఖ్యంగా ఈ 3 సూత్రధారులు ఉన్నారు. విశాల్ గున్ని గారు, అదేవిధంగా కాంతిరాణా, అదేవిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్. సో వీళ్ళు మంది మార్బలాన్ని వేసుకొని అక్కడికి వెళ్ళి తీసుకొని రావడము, ఇదంతా కూడా అసలు దీనికి ఖర్చులు ఎవరు పెట్టారు, దీనికి డబ్బులు విద్యాసాగర్ అనే వ్యక్తి ఖర్చు పెట్టుకున్నారా, లేకపోతే ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకొని వెళ్ళారా, అంత గ్యాంగ్ ఎందుకు అవసరం వచ్చింది, ఒక టెర్రరిస్ట్ని అరెస్ట్ చేసినట్టుగా ఆవిడని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. సో ఆ తరహా స్టే తెచ్చుకుని మరి ఆవిడని కోర్టు నుంచి అరెస్ట్ చేశారు. ఇది సరైనది కాదు అని చెప్పేసి గతంలోనే విమర్శలు వచ్చాయి. అయితే ఇది చేసిన వాళ్ళలో కీలకంగా ఈ వ్యక్తి ఉన్నారు ఆంజనేయులు. అయితే ఈవిడని ఆయన ఇబ్బంది పెట్టినట్టుగా, కొద్దిగా ఆవిడ్ని మానసికంగా ఇబ్బందులతో పాటు ఒక రకమైన శారీరక ఇబ్బందులు కూడా పెట్టినట్టుగా వార్తలు అయితే ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి. దీనికి ఆధారాలు చూపిస్తూ కొంతమంది నాయకులు ముందుకు వచ్చారు. సో వీళ్ళు చూపిస్తున్న ఆధారాలు ఎలా ఉన్నాయంటే, ఆయన చరిత్ర చూసుకుంటే మహిళలు ఎవరైనా అందమైన అమ్మాయిలు కనపడితే ఈ ఆఫీసరు ఏమాత్రం వాళ్ళని వదలడు, ఏదో రకంగా వాళ్ళని వశపరుచుకోవాలని ప్రయత్నిస్తాడు. సో వాళ్ళ కోసం అర్రులు చేస్తాడు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది ఇక్కడ షాకింగ్ విషయం. అయితే ఈయనకి సరైన గుణపాఠమే జరిగింది, ఈయన సస్పెండ్ చేయడం న్యాయమే అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అయితే దీంట్లో కూడా మరొక అంశం ఉంది. అదేంటంటే మిగతా 2 ఆఫీసర్లను కూడా సస్పెండ్ చేసేసారు ఆల్రెడీ. సో ఇప్పుడు ఈయన మీద సస్పెండ్ అయ్యాడు కాబట్టి, ఇప్పుడు ఆఫీసర్గా లేడు కాబట్టి, ఇప్పుడు ఈ జత్వాని కేసు ఏదైతే ఉందో ఈ కేసులో ఇది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఇప్పుడు ఏర్పడింది కాబట్టి, వీళ్ళ ద్వారా ఇబ్బంది పడిన మరింత మంది మహిళలు, ఏదైతే వీళ్ళ కోరికలకి బలవుతూ వచ్చారో అటువంటి మరింత మంది మహిళలు ఇప్పుడు బయటికి వస్తారు అనేది ఇప్పుడు వినిపిస్తున్న వాదన. అది కూడా కొంతవరకు నిజమే. ఎందుకంటే ఇటువంటి ఆఫీసర్లకు ఎదురు తిరగలేక, ఏం చేయలేక వాళ్ళకు బలైపోయే వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. సో అటువంటి వాళ్ళు తప్పని పరిస్థితుల్లో ఇక బయటికి రాలేక లోపల పెట్టేసుకొని నలిగిపోతూ నానా విధాలుగా ఇబ్బంది పడుతూ ఉన్న సంఘటనలు మనం చూసాం ఎన్నో. ఇప్పుడు కొత్తగా ఒక డాన్స్ మాస్టర్ మీద కూడా కేసు అయింది కదా. చాలా కొద్ది మంది మాత్రమే ముందుకు వచ్చి కేసులు పెట్టి ధైర్యంగా పోరాటం చేయగలుగుతున్నారు. ఇప్పుడు జత్వాని కేసు తీసుకుంటే ఈవిడికి జరిగింది గత ప్రభుత్వంలో గట్టిగా 6 నెలల క్రితం. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఈ 6 నెలలు జరిగిన తర్వాత కనీసం 3-4 నెలల పాటు ఆవిడ చాలా సైలెంట్గా ఉన్నారు. ఏమాత్రం ఇటువైపు అడుగు పెట్టింది కూడా లేదు. ముంబైలో తన తల్లిదండ్రులతో ఏదో గడిపేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ కేసు అనేది ఒకటి ఉంది అని ప్రభుత్వమే గుర్తించి ఈ వ్యక్తి ఎవరో కానీ ఫిర్యాదు చేస్తే మేము యాక్సెప్ట్ చేస్తాము, ప్రభుత్వం దీని మీద దర్యాప్తు చేస్తుంది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్
పోలీస్ కమిషనర్ చెప్పడం జరిగింది. అప్పుడు అక్కడ నుంచి జత్వానీ గారు రియాక్ట్ అయ్యారు. ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పిన తర్వాత ఆవిడ రియాక్ట్ అయ్యి అప్పుడు వచ్చి ఇక్కడ కేసు పెట్టి నాకు ప్రభుత్వం సహకరిస్తే, నాకు అండగా ఉంటే నేను అన్ని విషయాలు చెబుతాను అని చెప్పేసి ఆవిడ అన్నారు. అప్పటిదాకా కూడా ఈ కేసును ఎవరు ముట్టుకోలేదు. అంటే ఈ ఆఫీసర్లు ఏం చేసినా అప్పటిదాకా సాగిపోయింది. అప్పటిదాకా వీళ్ళ ఏదైతే కార్యకలాపాలు అకృత్యాలు ఉన్నాయో వాటన్నిటికీ ఒక గ్రీన్ కార్డ్ అయితే అమలైంది. ఇప్పుడు మాత్రం అది రివర్స్ అయింది. మొత్తానికి ఒక రెడ్ కార్డు అయితే పడింది వీటికి. ఇప్పుడు గమనించి చూస్తే వీళ్ళతో పాటు మరింత మంది సస్పెండ్ అవబోతున్నారు. ఎందుకంటే ఈ ఆఫీసర్లను కేవలం ఈ కేసులోనే సస్పెండ్ చేశారు. నిజానికి మిగతా వాళ్ళకి ఈ కేసుతో సంబంధం లేకపోయినా వేరు వేరు కేసుల్లో వాళ్ళకు ఉన్న ప్రాధాన్యాన్ని బట్టి వాళ్ళని సస్పెండ్ చేయడానికి ఆల్రెడీ ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎందుకంటే చంద్రబాబు గారు ఆల్రెడీ ఆయన పర్యటనల్లో కాస్త దురుసుగా ప్రవర్తించి ఆయన అరెస్టులు చేసిన నాయకులు కూడా ఉన్నారు పోలీసులు. అటువంటి పోలీసులను కూడా సస్పెండ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. తమిళనాడుకు సంబంధించిన ఆ క్యాడర్కి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నారు, ఆ పోలీస్ ఆఫీసర్ కావచ్చు. ఇటువంటి చాలామంది పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. వీళ్ళని కూడా సస్పెండ్ చేసే అవకాశం అయితే లేకపోలేదు. ఇది ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ ఆంజనేయులు గారి ఉదంతం ఏదైతే ఉందో ఇది పెద్ద సంచలనంగా మారిపోయింది. ఆ మహిళలు ఎవరు, వాళ్ళు వచ్చి ఫిర్యాదులు చేయాలి అని చెప్పేసి కొంతమంది నాయకులు అయితే గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళు బయటకు వస్తారా లేదా అని మనం ఎదురు చూడాలి. ఒకవేళ వస్తే మాత్రం నిజంగా ఇది భారీ స్థాయి సంచలనం అయితే అవుతుంది. సిపిఎం నాయకురాలు రమాదేవి గారు అయితే ఈ విషయంలో ఆవిడ తన ఎక్స్పీరియన్సెస్ కూడా బయటపెట్టారు. అనేక మంది మహిళలు ఇక్కడ కేసు పెట్టడానికి వెళ్తూ ఉంటారు. సో అలా వెళ్ళినప్పుడు ఆ కేసు పెట్టడానికి వెళ్ళిన మహిళల్ని కూడా వదిలేవాళ్ళు కాదు వీళ్ళు. సో వాళ్ళ మీద కూడా ఈ లైంగికపరమైన కోరికలు తీర్చమని లేకపోతే వాళ్ళని వేధిస్తూ ఉంటారు. ఇటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. అనేక మంది మహిళలు ఉన్నారు. వీళ్ళల్లో కొంతమంది నా దగ్గరకు వచ్చి ఇటువంటి సంఘటనలు కూడా చెప్పారని చెప్పేసి ఆవిడ పంచుకోవడం జరిగింది మీడియాలో. సో ఇటువంటి నాయకుల దృష్టికి కూడా తీసుకువెళ్తున్నారంటే అక్కడ ఎటువంటి సంఘటనలు జరుగుంటాయనేది మనం ఇక ఊహించవచ్చు. సో వీళ్ళందరూ బయటకు వస్తే ఖచ్చితంగా ఈయనకు శిక్ష పడుతుంది. దాదాపు 10ల సంఖ్యలోనే ఉంటారు వీళ్ళంతా, తక్కువైతే ఉండరని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఇది వెలికి తీయాలి. ఇది ఖచ్చితంగా బయటికి రావాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఏదో గత ప్రభుత్వంలో వాళ్ళకి అనుకూలంగా పనిచేసిన నాయకులు కాబట్టి అని అనుకోవడానికి కూడా లేదు. అధికారం చేతిలో ఉన్న కొంతమంది కాస్త అధికార మదం ఎక్కి ప్రవర్తించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. వీళ్ళు మహిళలనే కాదు, అనేక విషయాల్లో వీళ్ళ ప్రవర్తన ఇలాగే ఉంటుంది. ఏ విషయంలో చూసుకున్నా సరే చట్టాన్ని తొంగలో తొక్కడము, అధికారాలతోటి జులుం ప్రదర్శించడము, అదేవిధంగా న్యాయం చేయమని వచ్చిన వాళ్ళకి వీళ్ళు పనిగట్టుకొని అన్యాయం చేయడము, వాళ్ళ భూములు లాక్కున్నారనో లేకపోతే మరొకటో కేసుల రూపంలో వస్తే వీళ్ళు వాళ్ళతో కాకుండా వాళ్ళు ఎవరి మీద అయితే కేసులు పెట్టారో వాళ్ళతో లాలూచి పడి న్యాయం చేసిన సంఘటనలు కూడా బోలెడు ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితులు జరుగుతున్న క్రమంలో ఇప్పుడు ఈ మహిళలందరూ బయటకు వస్తే మాత్రం ఈ ఐపీఎస్ ఆఫీసర్లకి శిక్షలు ఖచ్చితంగా పడతాయి. ఈ సివిల్ సర్వెంట్లు అంటే, బ్యూరోక్రాట్స్ అంటే ఇటువంటి చీప్గా ప్రవర్తించే వాళ్ళు కాదు. ఇలాంటి వాళ్ళకి శిక్షలు పడతాయి ఖచ్చితంగా. సివిల్ సర్వెంట్ల గౌరవాన్ని మీరు కాపాడండి అని సమాజానికి కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ సెట్ చేసినట్టు అవుతుంది. సో మరి ఈ కేసులో ఈయనకు ఏం జరుగుతుంది